హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ ఉషా. ఈరోజు వీడియో ఏంటంటే, నేను దుబాయ్ వస్తున్నప్పుడు చాలా మంది అడిగారు మాట, అక్కడ మన ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా, గ్రోసరీస్ కానీ హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ అని. సో నేను ఈ వీడియో తీసినప్పటికీ నేను దుబాయ్ వచ్చిన సెకండ్ డే మాట. మేము ఓన్లీ రూమే తీసుకున్నాము, ఇంకా హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ గ్రోసరీస్ లేవు. సో షాపింగ్కి వెళ్తున్నాము, సరే చూపిద్దాం అలా మన ఆడియన్స్ కూడా. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా కొత్తగా వస్తే ఇక్కడికి ఎలాగా తక్కువ రేట్లోని మనం షాపింగ్ చేసుకోవచ్చు అని, ఏ షాప్స్ లో మన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. మనం హౌస్ హోల్డ్ థింగ్స్ తీసుకోవాలి తక్కువ రేట్ లోని అంటే, డే టు డేకి వెళ్ళిపోతే అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి, అన్ని ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు డే టు డే లోకి వస్తాము. ఫస్ట్ నేను రాగానే ప్లేట్లు చూస్తున్నాను, ఇక్కడ అన్ని మనకి లైన్ గానే అరేంజ్ చేసి ఉంటారు, ఏం మర్చిపోయినా కూడా అవి చూడగానే మనకు గుర్తొచ్చేస్తాయి. అండ్ ఈ పక్కనే మనకి కాఫీ మగ్స్ కూడా ఉన్నాయి, ఇవైతే చాలా బాగున్నాయి కానీ రేట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. 1080 ఉంది, మన ఇంటికి కన్వర్ట్ చేసుకుంటే 230 రూపీస్ అలా చేంజ్ ఉంటుంది. బట్ కాఫీ మగ్ అంత పెట్టడం అవసరమా అని అనిపించింది. నాన్ వేసిన అన్న చెప్పినట్టు మనదంతా చవకే మాట, చవకలో తీసుకుందామని ముందుకు వెళ్ళి నాని ఇక్కడ ఉన్న వాటితోని ఆడుకుంటున్నారు మాట. దీన్ని మేము మోటర్ అండ్ పెజల్ అంటాము, మరి మీరేమంటారో కమెంట్. ఇంకా ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ పేపర్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి, వీటితో మనకి పెద్ద అవసరం లేదు అని అయితే ఏం కావాలో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ లోపు మీరైతే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేయండి. ఇదంతా కూడా ఇంకా చీపుర్ల సెక్షన్ అన్నమాట. మాప్ స్టిక్ కొంచెం దీంతో అయితే ఈజీగా ఉంటుంది కదా, సో అదే చూస్తున్నాను తీసుకుందామా అని. బట్ తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుందేమో, ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు తీసేసుకుందాంలే అని వదిలేసాను. ఇవైతే ఇంకా చాటా చీపిరి, ఇంతకు ముందు నేను బహ్రెయిన్ లో హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చీపిర్లు అన్ని కూడా ఇలా ఉంటాయని. ఇది చాట్ లో తీసుకోవడానికి చీపిరి మాట. అండ్ ఇది పెద్ద స్టిక్ వచ్చి వస్తుంది. చీపిరి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పర్వాలేదు, మనకు అలవాటు వచ్చాకే ఈ చీపుర్లు యూస్ చేయడం అలవాటు అయిందన్నమాట. సో ఇక్కడ మనం వచ్చినప్పటికీ బెడ్ షీట్స్ చూస్తున్నాము, బెడ్ షీట్స్ అన్ని బాగున్నాయి, రేట్లు కూడా మామూలుగా లేవు, బాగానే ఉన్నాయి. సో సైజెస్ బట్టి చూసుకొని చూద్దాం అని చెప్పేసి మొత్తం చెక్ చేసేస్తున్నాను అనమాట, ఏది మన బెడ్ కి సరే. ఈ షాప్ లో అన్ని తక్కువ ప్రైజెస్ అన్నాను కదా, ఎవరైనా దుబాయ్ వెకేషన్ కి వచ్చినా ట్రిప్ కి వచ్చినా రిటర్న్ వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ కోసం చూస్తారు కదా, మీరు ఇక్కడికి వచ్చేసారంటే అన్ని తక్కువ రేట్లకు దొరుకుతాయి. బట్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవడానికి అయితే ఇక్కడ మనకి మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. నార్మల్ గా ఏం తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తాం కదా, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటది. నాకైతే కిందన పీకాక్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి, ప్రైస్ కూడా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. ఇంట్లో డెకార్ కింద నాని గారికి రోజు లంచ్ బాక్స్ కట్టాలి కదా, దానికోసమే చూస్తున్నాము. బట్ ఇది కొంచెం చిన్నది అయిపోయినట్టు అనిపించింది, పక్కనే పెద్ద ఉంటే అవి చూస్తున్నాము, బాగానే ఉన్నాయి. మేము ఇంకా ఎక్కువ తీసుకున్నాం కానీ సామాన్లు అన్నీ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఈ వీడియోలో పడిపోతూ మళ్ళీ ఏమైనా మర్చిపోతానేమో తీసుకోవడము, మళ్ళీ రాలేం కదా అని ఫస్ట్ అయితే నేను అక్కడ షాపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో అందువల్ల పెద్దగా తీసుకున్న ఐటమ్స్ అన్నీ అయితే వీడియో తీయలేదు. మొత్తానికైతే మా సంసారం ఇదన్నమాట, ఇన్ని షాపింగ్ చేసాము, ఇంకా ఎక్కడో ఏవో మర్చిపోయాము అని కొడుతుంది కానీ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాంలే, ఏమైనా మర్చిపోయినా మళ్ళీ వద్దామని అవి బిల్ వేయించేసాము హౌస్ హోల్డ్ థింగ్స్. ఇప్పుడు మన గ్రోసరీస్ అయితే మన ఇండియన్ ఐటమ్స్ అన్ని దొరికేస్తాయి. ఇవేంటి అనుకుంటున్నారా, చికెన్. ఇక్కడ చికెన్ ఇలాగే అమ్ముతారు, మనకి సెపరేట్ గా పార్ట్స్ కావాలంటే పార్ట్స్ వైజ్ గా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం చికెన్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది అడిగింది ఏంటంటే, మన స్పైసెస్ అక్కడ దొరుకుతాయా అని. అన్ని దొరుకుతాయండి, కారము, గరం మసాలా, చికెన్ మసాలా ఇలా బాటిల్స్ లో ఉంటాయి. నేనైతే అన్ని ఇలా తీసేసి, దుబాయ్ లో ఓన్లీ గసగసాలు ఒక్కటే బ్యాన్, ఎందుకంటే అవి ఓపియం పాపీ సీడ్స్ కదా, అంటే నార్కోటిక్ కింద వస్తుంది కాబట్టి గసగసాలు ఒకటి దొరకవు కానీ మిగతావన్నీ దొరుకుతాయి. మన ఇవన్నీ కూడా పప్పులు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు అన్ని ఇక్కడ తీసేసుకోవచ్చు, మనకు అన్ని లైన్ గా దేనికవే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా పికెల్స్, ఇలా ప్రియా పచ్చళ్ళు, ఈ టైప్ పచ్చళ్ళు అన్ని దొరుకుతాయి. కింద కనిపించేవి ఏంటంటే జింజర్ గార్లిక్. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని దొరికేస్తాయి మనకి, కొన్ని సీజన్ బట్టి వస్తాయి అన్నమాట. గోంగూర ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఇవైతే ఎగ్స్, ఇంతకు ముందు బహ్రెయిన్ వీడియోలో చెప్పాను కదా, ప్రతి ఎగ్ మీద కూడా మనకి ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇదంతా మిల్క్. మన నాన్నగారు చూసారా, కష్టపడిపోయి గ్రోసరీస్ అన్ని పట్టుకొని. సో ఇక ఈ వీడియోకి అయితే ఇంతే, ఏమైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోస్ లో అన్ని వచ్చేస్తాయి. అప్పటి వరకు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి, మంచి మంచి కంటెంట్ తోని దుబాయ్ వ్లాగ్స్ అన్ని రాబోతున్నాయి. మీ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. బాయ్.